హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు ప్రాన్ కర్రీ తయారీ విధానం చూద్దామండి. దీనికోసం ముందుగా ప్యాన్లోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి. నూనె బాగా వేడి చేసుకోవాలి. నూనె కాగిందో లేదో 2 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని చెక్ చేసుకుని నూనె కాగినట్టయితే మిగిలిన ఉల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు వరకు ఉల్లిపాయలు వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గిపోతాయి. ఇంకా 3 పచ్చిమిరపకాయలని చీరికల్లాగా కట్ చేసుకుని వేసుకుని గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకున్నట్టయితే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. మధ్యలో మూత తీసుకుని గరిటతో ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు కడిగి రెడీగా ఉంచుకున్న 1/2 కేజీ ప్రాన్స్ని వేసుకోవాలి. ప్రాన్స్ త్వరగానే మగ్గిపోతాయండి. ఈ ప్రాన్స్ వేసిన వెంటనే స్టవ్ని హై ఫ్లేమ్లోకి పెట్టుకుని గరిటతో కంటిన్యూస్గా ఒక 3-4 నిమిషాలు ఇలా వేయించుకున్నట్టయితే మనకి ఆ ప్రాన్స్ కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. చూసారు కదా, 3-4 నిమిషాలకి ఈ విధంగా ఈ రొయ్యలు ఉడికిపోతాయి. ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేస్తున్నానండి. ఒకవేళ సరిపోలేదు అంటే లాస్ట్లో మళ్ళీ టేస్ట్ చెక్ చేసుకుని అప్పుడు వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని కలుపుకోవాలి. ఇంకా మసాలా పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం స్పైసీగా కావాలి, మసాలా ఘాటు కావాలి అనుకుంటే 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ కూడా ఈ ప్రాన్స్కి బాగా కలిసేలాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. దీంట్లో ఇంకా మనం నీళ్ళు ఏమీ వేయలేదండి. మూత పెట్టి మగ్గించుకుంటున్నాం కాబట్టి ఆ నీరుతోనే ఉడికిపోతాయి. మధ్యలో మూత తీసుకుని గరిటతో కలుపుకుంటూ ఉంటే అడుగున మాడిపోకుండా ఉంటుంది. ఒక టొమాటోని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. అలాగే టొమాటో కూడా బాగా పండింది అయితే టేస్ట్ బాగుంటుంది. టొమాటోలు కొంచెం పచ్చిగా అనిపించినట్టయితే మూత పెట్టుకుని మగ్గించుకుంటే టొమాటోలు త్వరగా ఉడికిపోతాయి. మనం ఇక్కడ పండిన టొమాటోలు వేసాం కాబట్టి మూత కూడా పెట్టాల్సిన అవసరం లేదండి, వెంటనే మగ్గిపోతాయి. ఇలా ఒక 2-3 నిమిషాలు గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇంకా ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుంటే ఆ రొయ్యలు పచ్చి ఫ్లేవర్, ఇంకా రొయ్యలు కొంచెం నీచు స్మెల్ వస్తున్నట్టుగా ఉంటుంది కదా, కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్, ఆ పచ్చి వాసన, ఇంకా నీచు వాసన అంతా కూడా పోతుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకుని ఉడికించుకోవాలి. మనం ఇలా నీళ్లు వేసుకుని ఉడికించుకోవడం వల్ల మసాలా ఇంకా టొమాటో ఫ్లేవర్ అన్నీ కూడా ఈ రొయ్యలకి బాగా పడతాయి. ఇలా ఒకసారి గరిటతో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ కొంచెం కూర దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి. నూనె పైకి సపరేట్ అవుతుంది చూసారా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఎంతో రుచికరమైన రొయ్యల కూర రెడీ అయిపోయిందండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫుడ్ ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము.